సర్వే, రైతు రుణమాఫీ, రైతు భరోసా, మూసి సుందరీకరణ, హైడ్రా కూల్చివేతలు, కార్ రేస్ స్కామ్, కలెక్టర్ మీద దాడి. మన తాన అసెంబ్లీ మీటింగ్లు పెడితే పక్క గీ ముచ్చట్ల మీదనే సర్కారుకు ప్రతిపక్షానికి తగ్గఫర్ నడుస్తుందబ్బా. అప్పులు ఆమ్దాని మీద సుత లొల్లైతది. ముందే ఏం మాట్లాడాలి, గవర్నమెంట్ ను ఏం అడగాలి, అవతలోళ్లకు ఏం సమాధానం చెప్పాలనో ప్రిపేర్ అయ్యి వస్తారు. మరి ఆంధ్రాలో ఎట్లా నడుస్తుందంటే అటు క్వశ్చన్లు అడుగుడు, ఇటు ఆన్సర్లు చెప్పుడు. కాకుంటే అడిగేది అధికార పార్టీలే, సమాధానం చెప్పేది అధికార పార్టీ మంత్రులే. ప్రతిపక్షంలో ఉన్న జగనన్న పార్టీలు రాలేదు, ఇయాల సుతా డుమ్మా కొట్టిండ్రు. ఉన్నదే 11 మంది. బడ్జెట్ పెట్టిన రోజు అగువడలే, రెండో నాడు అసెంబ్లీలో అడుగు పెట్టలే. ఈగేముంది, పబ్లిక్ గెలిపించి అసెంబ్లీకి తోలితే సర్కార్ను ప్రశ్నించేటోళ్ళు సభకు ఎందుకు రారని గట్టిగానే అరుచుకుంది ఆంధ్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలమ్మ. డుమ్మాలు కొట్టిన వైసీపీ ఎమ్మెల్యేలకు జీతాలు కటింగ్ చేయాలని డిమాండ్ చేసింది. మీరు అసెంబ్లీకే వెళ్ళను అంటే మీరు ప్రజలకు వెన్నుపోటు కొట్టడం కాదా? మీరు అసెంబ్లీకి వెళ్ళకపోతే రాజీనామాలు చేయండి. మీరు రాజీనామాలు చేయండి. ఈసారి మళ్ళీ మీరు నిలబడితే ప్రజలకు చెప్పండి, మేము అసెంబ్లీకి వెళ్ళము. ఇక బడ్జెట్ మీద గీ మాట అన్నాడు పాత సీఎం జగన్ అన్న. ఎక్కడ ఈ అబద్ధాలు? అంటే ఒక పద్ధతి ప్రకారం సూపర్ 6లు సూపర్ 7లు అన్నది ఇక తెరమరుగు చేయించే కార్యక్రమం. ప్రజలతో పని అయిపోయింది, ప్రజలతో ఓట్లు వేయించుకున్నారు, ఇంకా ప్రజల్ని మోసం చేయాలి. నిజంగా ఈయన యాక్షన్ చూస్తూ ఉంటే దాన వీర శూర కర్ణలో ఎన్టీ రామారావు గారి యాక్షన్ మీరు చూసారో లేదో కానీ ఆ యాక్షన్ మించిపోయాడు.